ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్యభాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా, మీ రక్తంలో కడగబడుతుంది పాప క్షమాపణ. మీ యొక్క నామమును హృదయం దృష్టిస్తే విశ్వాసం కలుగుతుంది, నోటి తోపుకుంటే రక్షణ కలుగుతుందని ప్రపంచానికి తెలియజేయడం కృప చూపినట్టు సహాయం చేయమని మీ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను మీ రక్తం ద్వారా కలుగు పాప క్షమాపణను, మీ నామము కలుగు రక్షణను ప్రపంచానికి తెలియజేయడం కృప చూపినట్టు మీకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనం చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుకొని అడుగుచూ వచ్చింది. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషుడు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమె న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన వాడి నుండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కలుగునున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే చాలా శ్రద్ధగా, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచున్నట్టుకు ఆయన ఉపమానం చెప్పాడని స్పష్టంగా రాయడింది. యేసు క్రీస్తు ప్రభు ఉపమానం చెప్పింది మనం విసుగకుండా నిత్యం ప్రార్థన చేయుచున్నారని. ఆయన మన నిమిత్తమే, మన కోసమే ఆలస్యం చేస్తున్నాడు, మన కోసమే ఆ యొక్క సమయాన్ని దీర్ఘశాంతం చూపించున్నాడు. ఎందుకు దీర్ఘశాంతం చూపించున్నాడంటే తీర్పు తీర్చాలని చెప్పి అనేక మంది కూడా ఈరోజు బలిపీఠం కింద ఆత్మలు అడుగుతున్నాయి, నాథా సత్యస్వరూపి నీవు ఎందాక తీర్పు తీర్చుకున్నావు, ఈ లోకానికి ఎందుకైనా తీర్పు తీర్చడం బలిపీఠం కింద ఆత్మలు పరలోకంలో అడుగుతుంటే యేసు ప్రభు ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే నీవు నేను రక్షింపబడాలని, మన సర్వలోకంలో ఉన్న పాపలందరూ కూడా రక్షింపబడాలని, సర్వలోకంలో ఉన్న మానవాలందరూ కూడా రక్షింపబడాలని యేసు ప్రభు ఆలస్యం చేసి ఎదురు చూస్తున్నాడని చెప్పి ప్రభు వాక్యం సెలవు. అనేక మంది అనుకోవచ్చు, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో ఒక వాక్యం రాయడం జరిగింది, గమనిద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూసినట్లయితే చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అంత్య దినములలో అపహాస్యములు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశను చొప్పున నడుచుకొంచు ఆయన రాకడానికి వచ్చిన వాగ్దానం ఏమాయను, పితరుడు నిర్దించినది మొదలుకొని సమస్తం సృష్టి ఆరంభం ఉన్నట్టు నిలిచిన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోగలరు. దేవుడి రాకడ ఏమైంది, సృష్టి ఆరంభం నుంచి ఈ విధంగా ఉంది అని చెప్పి అనేక మంది ప్రశ్నించడం మొదలు పెడతారు. ఆ విధంగానే ఈరోజు విసుగక నిత్యం ప్రార్థించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము విసుగకుండా నిత్యం ప్రార్థించాలి. దేవుడు ఇంకా రాలేదే, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, ఇటువంటి అనుమానాలు ఎవరికి ఉండకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద అసలు విశ్వాసం కనుగొంటాడా, అసలు విశ్వాసం ఆయన కనుగొనగలడా. విశ్వాసమే నిరీక్షింపబడేవాడు యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవాడు రుజువైనది. ఈరోజు విశ్వాసం లేకపోతే ఏ మనుషుడు కూడా దేవునికి ఇష్టడైట అసాధ్యమైన పరిస్థితి కింద వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే చూడండి. హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యము. ఈరోజు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైంట అసాధ్యం. విశ్వాసం కలిగి దేవుడు ఉన్నాడని నమ్మాలి. విశ్వాసం కలిగి దేవుడు మనకు దయచేస్తాడని నమ్మాలి. నమ్ము ప్రతి వారికి రక్షణ కలిగే దేవుని చిత్తమైనది. ఎవరైతే నమ్ముతారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాల్లో మన ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాల్లో, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మొదలులో ఆయన లేబడిని హృదయం విశ్వసించినట్టు అని రక్షింపబడదు. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొని తీరాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నాకు న్యాయం జరగడం లేదు, ప్రార్థన చేస్తున్నావు, యేసు ప్రభు ఇంకా రాలేదు, ప్రార్థన చేస్తున్నాను, నా సమస్య తీరలేదు నువ్వు అనుకోవచ్చు. దానిని పరిష్కరించే విధానము దేవుని దృష్టిలో ఇంకొక విధంగా ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం,
నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నేను మీలాగా ఆలోచన చేయను. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. నా త్రోవలు మీ త్రోవలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆకాశం పైన భూమి ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంటాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడు, ఆ సహోదరి, అన్నా, చెల్లి, అక్క, యేసు ప్రభు ఆలోచన, యేసు ప్రభు యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎంతో ఎత్తుగా ఉంటే మనము ఎక్కడో చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తూ ఇవి ఇంకా జరగలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇవి ఇంకా జరగలేదు, నేను అనుకుంటున్నాను ఇంకా జరగలేదు 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 అనుకుంటే ఒక దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండే ఈ న్యాయాధిపతి ఆమె మాటి మాటికి అడుగుతున్నందుకు న్యాయం తీరిస్తే నీవు మాటికి దేవుని ప్రార్థిస్తున్నావు, నీవు మాటికి దేవుని అడుగుతున్నావు. ప్రభువాలను ఆశీర్వదించు, ప్రభువాలను దీవించు, ప్రభువాలను బలపరచు, ప్రభువాలను స్థిరపరచు, ప్రభువాలను అభివృద్ధి చేయి, ప్రభువాలను ఈ లోకంలో గొప్ప చేయి. ప్రభువాలను అందరూ అవమానపరుస్తున్నారు, నన్ను ఆశీర్వదించి దీవించి నడిపించి అందరికంటే గొప్ప చేసి నేను నామమును ప్రకటించేవాడుగా నన్ను ఉంచాను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అందరికంటే కూడా నేను హెచ్చుగా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఆయన తన ప్రణాళికలు నీ అడుగుతున్న ఆయన ఉంచిన ప్రణాళిక చాలా గొప్పది. నీ తలంపుల కంటే ఆయన తలంపులు, నీ మార్గం కంటే ఆయన మార్గము, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత హైగా ఉన్నాయని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైంది అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితం వృధా. విశ్వాసం కలిగి ఉంటేనే విసుగకుండా నిత్యం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా దయచేస్తాడు. అడుగు వాటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికంగా దయచేయగలడు మన దేవుడు. కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కూడా కాని సంగతులు జరిగించగల గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన చేతితో చేసుకున్నటువంటి ప్రతిమలు కావు. మన చేతితో మనం చేసుకోలేదు ఆయన. మన యొక్క ఉలితో మనం చెక్కలేదు ఆయన. మన యొక్క కార్యక్రమాలు కాదు ఆయన. ఆయన సమస్త లోకాన్ని సృష్టించినటువంటి వాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనైనా అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. అయాం అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను ఉన్నవాడను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయన తనంతట తానే సమస్యలు చేయగలడు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా ఈరోజు నీ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చగలడు. నీ జీవిత భవిష్యత్తును రాత్రికే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం అయిపోయింది, నేను చావుకు సిద్ధమైపోతాను, నేను చనిపోతానని. నీ హృదయాన్ని యేసుప్రభుకు అప్పగించు. యేసుప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. నా భర్తను వదిలేశాడు, నా బతుకు అయిపోయింది నువ్వు అనుకోవచ్చు, నీ జీవితాన్ని యేసుప్రభుకు అప్పగించు. నా భార్య వెళ్ళిపోయింది, నేను చనిపోతానని నువ్వు అనుకోవచ్చు, నీ జీవితాన్ని యేసుప్రభుకు అప్పగించు. అప్పులు ఎక్కువైపోయినాయి, బతకలేని అనుకుంటున్నావు, నీ జీవితాన్ని యేసుప్రభుకు అప్పగించు. సమస్యలు సుడిగుండంలో ఉన్నావు, నీ జీవితాన్ని యేసుప్రభుకు అప్పగించు. నీ పాప కోపం నుంచి కాకుండా నీ ప్రతి సమస్య నుంచి యేసుప్రభుని విడుదల చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించాడు, నీ నాశకారంలో జీవవాయువు ఊదాడు, నేను తన బిడ్డగా చేసుకోగలను సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా ఒకటి, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నిన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ బిడ్డగా మార్చుకో. నువ్వు అడగడం ఆలస్యం, ఆయన రావడం ఆలస్యం. నువ్వు అడిగిన వెంటనే ఆయన వస్తాడు. ఎందుకంటే నీ హృదయమైన తలుపులతో చేరి ఆయన తట్టుచున్నాడు. ఇదిగో నేను హృదయమైన తలుపులతో చేరి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వామిని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వాడితో నేను నాతో వాడు భోజనం చేస్తామని ప్రకటన కింద 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేస్తున్నాను, నీవు నా సొత్తు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు. నీకోసమే కలువరి శిలువలో చీలడు, కాళ్ళలో చీలడు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కల బల్లెం పొట్టు, వీపంతా దున్నబడ్డ దేహం ద్వారా మాంసం ముద్దగా, స్వరూపం లేదు, సొగసు లేదు, దుఃఖాక్రాంతుడు గాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధులు అనుభవించిన వాడు గాను, మన పాపలతో మాంసం ముద్దగా నల్లగొట్టబడిన వాడు గాను ఆయన అయినాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థ కలుగుతుంది, ఆయన చిందించిన రక్తధారణ ద్వారా స్వస్థ కలుగుతుంది. ఎటువంటి వ్యాధి కానీ, ఎటువంటి బాధ కానీ, సమస్య యేసు రక్తము పారబడడానికి సిద్ధంగా ఈరోజు యేసు రక్తంకే చేయం. నీ జీవితంలో యేసు ప్రభువును ఆహ్వానిస్తే, ఆ రక్తంతో కడగబడితే యేసు ప్రభు నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకుని నీ జీవితాన్ని ఆనందమయంగా, సంతోషమయంగా, అభివృద్ధి పదంలో మార్చగలడు. నలుగురు చూసి షాక్ అయిపోతారు, ఇతనేనా ఈ జీవితాన్ని అనుభవించింది, ఇంత ఆనందకరంగా, ఇంత సంతోషంగా, ఇంత సౌభాగ్యంగా దేవుడు ఇవ్వగలడు. ఆశీర్వాదం, ఐశ్వర్యం యెహోవాను గ్రహిస్తాడు, నరుల కష్టం చేత ఎక్కువ కాదు. సామెతల కింద 10వ అధ్యాయం 22వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీ భారం యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ మార్గదేశం వంటి సఫలంగా వస్తాడు, నీ మార్గం స్థిరపరుస్తాడు. నువ్వు తలగా ఉంటావు, తొక్కగా కాదు. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేయవు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు,
దేవుని వాక్యము బలమైనది, సజీవమైన బలమైన రెండంచెల ఖడ్గం కంటే వాడగలది, నరములను మూలుగులను శరీరంలో ప్రతి అణువు ప్రవేశిస్తుంది, హృదయాన్ని శుద్ధి చేస్తుంది, నీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తము నీ సమస్త అవయవాలను శుద్ధి చేసి నీ ఆత్మను శరీరాన్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభువును అడుగుతావో, ప్రభువా నీ రక్తంతో కడుగు, నీ రక్తంతో శుద్ధి చేయను అడిగిన వెంటనే యేసు ప్రభు నిన్ను శుద్ధిగా చేయగలడు. సహోదరా సహోదరి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఇదే రక్షణ దినం, ఇదే అనుభవమైన సమయం. మరొక సమయం రాదు, మరొక సమయం లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు, ఇరుకు మార్గంలో ప్రవేశించండి, జీవంలోకి పో ద్వారం ఇరుకు, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించండి. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు అని యేసు ప్రభు సెలవిచ్చాడు. ఈరోజు యేసు ప్రభువును నమ్మేసినట్లయితే యేసు ప్రభువును అడుగు, యేసు ప్రభు నా హృదయంలోనికి రా. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఏ నామమున రక్షణ పొందలేము, యేసు నామమున తప్ప, యేసు నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు, దొరకదు కూడా. ఎందుకంటే వేరే ఎవరు కూడా రక్తం చిందించలేదు. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. రక్తం, యేసు రక్తం ద్వారానే పాప క్షమాపణ. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్, వేరే దేవుడు లేడు. దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు చేస్తున్నాడు. ఆయనే విమోచన క్రయధనంగా మనందరి కోసం తన ప్రాణం పెట్టాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు చేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు ఒకడే, దేవుని నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు చేస్తున్నాడు. ఈయన అందరికీ ఒక విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడు. పాపలను రక్షించిన క్రీస్తు చేసి లోకంలోకి వచ్చాను. 1:15. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు మనందరి పాప నిమిత్తం నలగొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, నీ ఆలోచన నీ తలంపుల కంటే ఆకాశం భూమి ఎంత ఎత్తుగా ఉంది, అంత ఎత్తుగా ఉన్నాయి. నిన్ను ఈరోజు ప్రభు అభివృద్ధిపరచండి. ఈరోజు నీ జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో కడుగునాడు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ బిడ్డగా మార్చుని. ఎవరైతే అడుగుతారో, తప్పిపోయిన గొర్రెను వెతికినట్టుగా, తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్నట్టుగా యేసు ప్రభు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరా సహోదరి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, నీ ఎటువంటి సమస్య అయినా కానీ దాన్ని విడుదల, ఈరోజు నీకు విడుదల కలుగుతుంది. సమస్త పాపం నుంచి, సమస్త కష్టం నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి, ప్రతి దాని నుంచి కూడా నీకు విడుదల కలుగుతుంది. ఈరోజు దేవుడు నేను ఆశీర్వదింపబోతున్నాడు. యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించు. ఈ క్షణమే సమయం పోయవద్దు. మరలా సమయం రాదు. భూమి కంపించవచ్చు, సునామీలు రావచ్చు, ఆకాశం అగ్నిగుండాలు పడవచ్చు. యేసు ప్రభువుని రక్షిస్తాడు. ప్రియమైన సహోదరుడు, తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? తన ప్రాణములకు ప్రతిగా వాడు ఏమి ఇవ్వగలడు? ప్రభు వాక్యం ప్రశ్నిస్తుంది. ఈరోజు నీ ప్రాణము, సమస్త లోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకు ఏం ప్రయోజనం? అందుకే యేసు ప్రభువును సంపాదించుకో. యేసు ప్రభు బిడ్డగా మారు, సమస్తాన్ని పొందుకుంటావు. దేవుడిని ఆశ్రయించి దీవించి నడిపిస్తాడు. యేసు ప్రభువును, యేసు ప్రభువు నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రంగా చేయి, పరిశుద్ధంగా చేయి, నన్ను నిర్దోషిగా నీతిమంతుడిగా మార్చు ప్రభు అని అడిగితే యేసు ప్రభు తన రక్తంతో కడిగి, శిలువ రక్తంతో కడిగి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నీతిమంతుడిగా మారుస్తాడు. దేవుడిని ఆశ్రయించి దీవించి నడిపిస్తాడు. ప్రార్థించు. తొలగొన్న వాక్యం, చెప్పబడిన వాక్యం దీవించి ఆశ్రయించండి. మీ రక్తం ద్వారా పాప క్షమాపణ లభిస్తుంది. మిమ్మల్ని విశ్వసించడం ద్వారా నీతి కలుగుతుంది, మిమ్మల్ని నోటితో ఒప్పుకోవడం ద్వారా రక్షణ కలుగుతుంది. సమస్త ప్రపంచానికి, సర్వ మానవాళికి ప్రకటించుటకు, మీరు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథ స్వార్థను తెలియజేయడం కృప చూపినట్టు సాయం చేస్తున్న దాని స్తోత్రం. ఈ స్వార్థను సకల దేశంలో ప్రకటించడం కృప చూపినట్టు సాయం చేయండి. ఆశీర్వదించి దీవించి నడిపించుకొని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి.